ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ లక్ష్యాలను సాధించడంలో ప్రిపరేషన్ మరియు ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ని నొక్కి చెప్పడం. ఇలాంటి విషయాలు నొక్కి చెప్తే గానీ మనం మన లైఫ్లోకి చేర్చుకోము. ఎన్నో రీసెర్చెస్ మరియు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఆధారంగా మీ సొంత ప్లాన్ని క్రియేట్ చేసుకోవడానికి మీకు ఈ వీడియో సహాయపడుతుంది. ఈ 5 స్టెప్స్ని ఒకదాని తర్వాత ఒక ట్రై చేయండి. మీ లైఫ్ని మార్చుకోవడానికి రెడీగా ఉండండి. ముందుగా నెంబర్ 1, యాసెస్ యువర్ అవైలబుల్ టైం. మీ వర్క్ లేదా కాలేజ్ స్టడీస్ పరిగణలోకి తీసుకోండి మరియు ఇతర ముఖ్యమైన పనుల కోసం సమయాన్ని కేటాయించండి. సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయడం వంటి సమయాన్ని వృధా చేసే పనులకు దూరంగా ఉండడం మంచిది. మీరు మీ సమయాన్ని ఎక్కడ గడుపుతున్నారో గుర్తించడానికి మరియు మరింత ప్రొడక్టివ్గా ఉండేలా మార్గాలను కనుగొనడానికి టైం ట్రాకింగ్ ప్రాక్టీస్ని ఉపయోగించండి. ప్లే స్టోర్లో టైం మేనేజ్మెంట్ యాప్స్ చాలా ఉన్నాయి. ఒకసారి మీ టైంని వేస్ట్ చేయకుండా ఏ వర్కైనా చేయండి. మీరు ఎంత ప్రొడక్టివ్గా మారుతారో మీకే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో 100కి 99 ప్రాబ్లమ్స్కి ఒక్కటే సొల్యూషన్, అదే డబ్బు, మనీ. ఆ మిగిలిన ఒక్క ప్రాబ్లం ఏంటో తెలుసా? అదే టైం. ఎందుకంటే టైం గడిచిపోతే తిరిగి రాదు కాబట్టి. సో యూజ్ యువర్ టైం వైస్లీ. నెంబర్ 2, ప్రియారిటైజ్ టాస్క్. మీరు టు డూ లిస్ట్ రూపొందించుకునేటప్పుడు, టు డూ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు వాటి ఇంపార్టెన్స్ మరియు అర్జెన్సీని ఆధారంగా మలుచుకొని పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. ముందుగా అత్యంత ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడం ద్వారా మీరు ఎక్కువ ఫీల్ అవ్వకుండా, ఎక్కువ టెన్షన్ చెందకుండా ఉండగలరు. నెక్స్ట్ వచ్చే స్టెప్స్ని తెలుసుకునే ముందు నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వీడియో అప్లోడ్ చేశాక అలా మీ కామెంట్స్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఒక క్రియేటర్కి అదే హ్యాపీనెస్. మరి నా హ్యాపీనెస్ మీ చేతిలో ఉంది కాబట్టి ఒక లైక్ చేయండి. తర్వాత నెంబర్ 3, లెర్న్ టు సే నో. మీకు ఉపయోగపడని ప్రతి రిక్వెస్ట్ని, మీకు పనికిరాని ప్రతి రిక్వెస్ట్ని లేదా ఇన్విటేషన్కి ఎస్ అని చెప్పడం ద్వారా మిమ్మల్ని మీరు ఓవర్ కమిట్ చేసుకుంటున్నారు. అసలు కమిట్మెంట్ అనే విషయానికి దూరంగా ఉండడం చాలా మంచిది. కమిట్మెంట్కి దూరంగా ఉండి చూడండి, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. నో చెప్పడం నేర్చుకోవడం ద్వారా మీరు మీ సమయాన్ని కాపాడుకోవచ్చు మరియు మీరు పెద్దగా పట్టించుకోకుండా ఉండగలరు, ఒక ఫ్రీ బర్డ్ లాగా. సో నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్ కాల్ చేసి బయటకు వెళ్దాం రా బ్రో అని అడిగితే నో చెప్పి మీ టు డూ లిస్ట్లో ఏముందో అది చేయండి. మొదట్లో కష్టమే, కానీ పోను పోను యు గెయిన్ రెస్పెక్ట్ని పొందడం స్టార్ట్ చేస్తావు. నెంబర్ 4, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. మీ బలాలు, మీ బలహీనతలు మరియు ఎదుగుదల కోసం ఏ ప్లేస్లో ఉంటే బాగుపడతామో అని ఒక అంచనా వేయండి. మీ సొంత పనితీరును ప్రతిబింబించండి. ఎందుకంటే ఫ్యూచర్లో నీ డిగ్రీస్కి విలువ ఉండదు, నీ వర్క్ స్టైల్కి వాల్యూ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, సో ట్రస్ట్ మీ. అలాగే మీ స్కిల్స్ని డెవలప్ చేయగలిగేది, బిహేవియర్ని మార్చగలిగేది లేదా అలవాట్లను బ్రేక్ చేయగల ప్రాంతాలను గుర్తించండి. మీ జీవితంలో మీరు పోరాడుతున్న ప్యాటర్న్స్ కోసం చూడండి మరియు మీ డెవలప్మెంట్కి ఆటంకం కలిగించే పనులని, ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని గుర్తించుకోండి. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎండ్ ఆఫ్ ది లిస్ట్. నెంబర్ 5, బ్రేక్ డౌన్ యువర్ గోల్స్. మీ ఓవరాల్గా మీ మొత్తం ప్లాన్ని చిన్నగా సెట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ప్లాన్లు వేయడం ద్వారా, మీ ప్లాన్ని విభజించడం ద్వారా మీ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ మారుతుంది. మీరు ఈజీగా పని చేయగలుగుతారు. ఈ విధానం ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టడానికి, డెవలప్మెంట్ని సాధించడానికి మరియు మంచి దారిలో ఉండడానికి మీకు సహాయపడుతుంది. ఇంపార్టెన్స్ ఆధారంగా పనులను ప్రాధాన్యత ఇవ్వండి మరియు మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోవడానికి టైం సెట్ చేసుకొని పని చేయండి. టైం అనేది చాలా ముఖ్యం, వేస్ట్ చేసుకుంటే మళ్ళీ రాదు. ఈ ప్రయాణం ఎంత ముఖ్యమో గమ్యం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. మీ జీవితంలోని అన్ని కోణాల నుంచి ఇంప్రూవ్ అవ్వడంలో దృష్టి పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.